ఆచమ్య ప్రీత్యర్థం గోత్రవత్యాహ, ఇక్కడ మీ గోత్రం చెప్పుకోండి. అలాగే నామం కూడా. నామధేయవత్యాహ, మీ పేరు చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ శ్లోకాన్ని అంటే ఈ సంకల్పాన్ని చదువుకుంటే సరిపోతుంది. మమ జన్మాభ్యాస జన్మ ప్రభూతి ఏతత్ క్షణపర్యంతం మధ్యేవర్తిని కాలే బాల్య యౌవన కౌమార వృద్ధత్వ యేషు సంభావితానాం పాపానాం పరదూషణ బ్రాహ్మణదూషణ గురుతిరస్కార దేవతాదూషణ ప్రారంభ వ్రతత్యాగ సదా దుర్భాషణ దురాచార గ్రహణ సమయే పురుష సంయోగ శిశుహత్య గోహత్య పరద్రవ్య అపహరాహన మిత్రద్రోహ భోజన సమయే పంక్తిభేదన భర్తృశ్వశుర శుశ్రూషరాహిత్య సదా అన్యగృహవాస కన్యవిక్రయ గవాదివిక్రయ ఋతుకాలిక శాస్త్రనియమలోప అజ్ఞానతో రజస్వల అన్యోన్య స్పర్శాని సంపాదిత మహాపాపానాం కాయిక వాచిక మానసిక అన్యత వ్యభిచార సంభాషణాది పాతివ్రత్య ధర్మలోపానాం అజ్ఞానతః సకృత్తానాం అజ్ఞానతో అభ్యస్తానాం ప్రకాశకృతానాం మహాపాతక చతుష్టయ వ్యతిరిక్తానాం ప్రకాశకృతానాం మహాపాతకాది అతిదిష్టరూప మహాపాతకవ్రత అతిదేశికరూప అతిపాతకానాం ప్రకాశకృత మహాపాతక సమరూప అనుపాతకానాం ఉపపాతకానాం సంకిలీకరణానాం మలినీకరణానాం అపాత్రీకరణానాం జాతిభ్రంశకరణాం అవకీర్ణకానాం ప్రకీర్ణకానాం రహస్యకృతానాం మహాపాతకానాం రహస్యకృత మహాపాతక సమరూప అతిపాతకానాం ఉపపాతకానాం ఏవం బహూనాం బహువిధానాం సర్వేషాం పాపానాం అపనోదక మహానది, ఇక్కడ మహానది పేరు చెప్పాలి. లేదా మీరు సముద్ర స్నానం చేస్తే మహాసముద్ర స్నానమహం కరిష్యే.